హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. పేద ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకే వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆరుగోలను సొసైటీ అధ్యక్షుడు ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని ఆరుగోలను సొసైటీ ఆవరణలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సౌజన్యంతో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆరుగోలను సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా మెడికల్ క్యాంపును సొసైటీ అధ్యక్షుడు ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వైద్యులచే మెడిసిన్, ఆర్థోపెటిక్, ఆప్థమాలజీ, పీడియాట్రిక్, డెర్మటాలజీ, ఈఎన్టీ, ఎక్స్రే, ఈసీజీ వంటి వైద్య విభాగాలతో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆరుగోలను, దండగర్ర, కొర్తూరు, లింగారాయుడుగూడెం గ్రామ ప్రజలతో పాటు రైతు సోదరులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా 320 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షుడు డి రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ కెవి రామారావు, నాయకులు అడపా శ్రీనివాస్, మొసళ్ళ నాని, మొసళ్ళ ప్రభాకర్, వీరమల్ల రాంపండు, అడ్డగర్ల మహేష్, పూరేటి శ్రీరామ్, గోపిరెడ్డి రాము, కోడవల్లి ధనరాజు, కోడవల్లి రాంబాబు, యువివి సేన, సొసైటీ కార్యదర్శి గోపిరెడ్డి శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ముఖ్య కారకులైనటువంటి యువివి సత్యనారాయణ గారు, సొసైటీ ప్రెసిడెంట్. ఆయన మరి ఎంతో ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన చాలా సమర్థులు, దిట్ట. మరి ఇటువంటి మెగా కార్యక్రమాలకి మరి వైద్య శిబిరాలు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ఈరోజు ఆరుగోల గ్రామంలో సేవలు అందరూ చేస్తారు, కానీ సొసైటీ అధ్యక్షులుగా ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ గారు సెలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదటి ఐ క్యాంప్ పెడదామండి రాజేంద్ర గారు అంటే ఐ క్యాంపు మొన్న నెలలోనే ఐ క్యాంప్ పెట్టామండి. దానికి విపరీతమైన స్పందన. మామూలుగా మనం పెట్టిన దానికి మెడికల్ క్యాంపులు అంటే 9 to 1 అంటాం, 2 అయినా 2:30 అయినా చేసి అక్కడ క్లోజ్ చేస్తాం. ఎక్కడైనా మెడికల్ క్యాంపు డాక్టర్స్ కూడా అదే చేస్తారు. కానీ అప్పుడు వచ్చిన స్పందన, లంచ్ అయిన తర్వాత ఆ రోజు సాయంకాలం 4:30 వరకు కూడా ఐ క్యాంపు చేసి ఇంచుమించు రెట్టింపు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 220 మంది రోగులు పరీక్ష చేయించుకుని ఆపరేషన్లు అవసరమైన వాళ్ళు ఆ రోజు ఆపరేషన్లకు వెళ్ళటం, కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వటం ప్రెసిడెంట్ గారు చేశారండి. చేసి అదే రకంగా 10 మంది డాక్టర్లు, సాధారణంగా వైద్య శిబిరాలు ఏమవుతాయంటే అయితే ఐ క్యాంప్ పెడతాం, లేదంటే గుండెకి సంబంధించి అంటాం, లేదా క్యాన్సర్ ఏదో ఒకటే పెడతామండి. ఈరోజు ఈ స్పందన ఇది చూస్తే మొత్తం ఆశ్రమ హాస్పిటల్లో ఉన్న ఇంచుమించు విభాగాలన్నీ 7-8 రకాల విభాగాలు డాక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ చేయడానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గారు. ఆయన ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి కూడా పల్లెటూరులో ఆరోగ్యం అశ్రద్ధ చేస్తారు, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలని ఒక ఉన్నతమైన ధ్యేయంతో ఆయన చేస్తున్నారండి. దానికి అందరూ గ్రామం తరఫున మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు చేసే వైద్యాల్లో కూడా అన్ని రకాలు, ఎవరు ఏ కష్టం ఉందో దానికి సంబంధించిన డాక్టర్ రెడీగా ఉన్నారండి. ఇంత ఎత్తున ఒకేసారి అన్ని రకాల విభాగాలు ఎక్కడ ఉండవండి. ఆరుగోల గ్రామాలు అలా పెట్టారు. అదే కాకుండా ఆయన ఎంత కూలంకషంగా ఆలోచిస్తారంటే, ఈ ఆరుగోలను పక్కన ఇవే కవర్ అవుతున్నాయండి, కొత్తూరు ఇవి. ఇంకా మన సొసైటీకి సంబంధించి ఇంకా 2-3 ఊర్లు ఉన్నాయి. అవసరమైతే థర్డ్ క్యాంపు అక్కడ ఒకసారి ఏర్పాటు చేద్దామని కూడా ఆయన అన్నారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఆయన ఎంతమంది కవర్ అయ్యారు, ఇంకెవరు అవ్వలేదు అనేది సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తున్నారండి. అలాంటి నాయకులు ఉంటే ఆ విలేజెస్ బాగుపడతాయి. మన ప్రీతం నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సౌజన్యంతో మన మానవతా స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మన సొసైటీలో మన ఆశ్రమ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్లు, వారి సిబ్బంది, వారి సేవలతో ఈరోజు మనం ఇక్కడ ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజుల్లో ఇక్కడ పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్ళి వైద్య సేవలు చేయించుకోవాలంటే చాలా కష్టం. ఆ కష్టాలు భరించి వెళ్ళాక చాలామంది వైద్యం చేయించుకోవాలంటే భయపడి వెళ్ళటం మానేస్తున్నారు. అలాగే మానవ సేవే మాధవ సేవ అనే ధ్యేయంతో మన రైతులు, మన చుట్టుపక్కల మా సొసైటీలో సంబంధించిన
రైతులంతా ఆరోగ్యంగా ఉంటేనే మా సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది, ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతో లాస్ట్ మంత్లో ఒక ఐ క్యాంప్ నిర్ణయించాము. దానికి బాగానే 200 మంది వరకు వచ్చి సేవలు అందించుకున్నారు. వాళ్ళకి ఫ్రీగా కళ్ళజోళ్ళు కూడా అందించడం జరిగింది. కొంతమంది ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అదే జయంతో మళ్ళీ మరుసటి నెల ఈ నెలలో అన్ని విభాగాల నుంచి డాక్టర్లు పిలిపించి ఆశ్రమ హాస్పిటల్ నుంచి ఈ వైద్య సదుపాయాన్ని అందించాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని మన మానవతా సంస్థ మన సభ్యులందరూ సహకారంతో ఇక్కడ ఈరోజు చేయడానికి నిర్ణయించుకున్నాము. ఈ వాతావరణం బాగలేదు అని మళ్ళీ మార్చుదాం అనుకున్నా సరే ఆల్రెడీ మనం మైక్ అనౌన్స్మెంట్ చేసామని చెప్పి వేళ తేదీ మార్చకుండా ఈవేళ అందరినీ చేయించి ఇక్కడికి రప్పించాము. అలాగే అందరూ ఆరుగొల్లు, కొత్తూరు, దండగార, లింగారెడ్డిగూడెం, ఉప్పరగూడెం అక్కడ గ్రామాల నుంచి మా సొసైటీకి సంబంధించిన గ్రామాల నుంచి ప్రజలంతా వచ్చి సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఈ స్పందన బాగానే ఉంది. ఇలాగే ఉంటే